పేదరికం లేదండి, మనం ఎప్పుడు పేదలు కాదండి. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ కంట్రీ అండి. మన ఒక దౌర్భాగ్యం, ఇఫ్ యూ గో లిటిల్ బిట్ ఇంటూ ఎకనామిక్స్ అండి, సప్లై చైన్లో డబ్బు ఉండేవాడిది డబ్బు ఉండింది, డబ్బు అక్కడనే ఉంది, ముందు పోలే. నేను మీకు ఇలా నేను పోయి కొనలే. ఇప్పుడు ఒక 200 ఎకరాల జమీన్ ఉండేవాడు పోయేసి నేను సేద్యగాని చేస్తాను, ఇవాళ రెవల్యూషన్ చేస్తాను, మార్కెట్కి పోలేదు, వాడు డబ్బు పెట్టలేదండి. వాడు నేను ఉన్నాను 200 ఎకరాలు అని చెప్పి కాలిపోయిన కాలు వేసుకొని దర్జాగా ఉన్నాడే కానీ ఓపెన్ అవుట్ చేయలేదు. సో దానివల్ల ఇప్పుడు అవకాశాలు దొరకకుండా ఉండడం. రెండో విషయాలు, మీరు అంటే ఆ టైంలో భారతదేశంలో ఇన్వెస్టర్స్ ఓపెన్ చేసినా రాకపోవడానికి గల కారణాలు ఏమన్నా? చెప్పిందండి సార్. ఒకటి, మనకు పోతే గెలుస్తామా అన్న ఒకటి. ఇప్పుడు నేను కెన్యాకు పోయే రోజు అక్కడ నేను ఏమన్నా సాధిస్తానన్న గ్యారంటీ కూడా లేకుండా పోయాను, అవకాశం ఉంది పోయాను. ఆ మారి వచ్చిన వాళ్ళే ఆ పీరియడ్లో ఒక ట్రై చేస్తాం, ఒక 100 రూపాయలు ఇస్తాం, ఒక గజ స్థలం కొందామని వచ్చినాను. సో ఒక 5 years మై ఇండియా ఆల్సో వాజ్ వెయిటింగ్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఓపెన్ చేసినాక కూడా. ఎందుకంటే భారతదేశం ఇన్ గ్లోబల్ లెవెల్ వాజ్ ట్రీటెడ్ యాజ్ ఎ సెకండ్ కేటగిరీ కంట్రీ. ఇప్పుడు మనం నెంబర్ 1 అండి. భారతదేశంలో ఒక అవకాశం దొరుకుతుందా, ఒక మీటింగ్ ఉంటుందా, ఆ కాలంలో అది లేదు సార్. ఆ రోజు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినా రానిటువంటి కంపెనీస్ ఈరోజు 2025లో ఎకానామికల్గా గ్లోబల్లీ వీఆర్ ఎట్ 4th rank. ఈరోజు కంపెనీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి హయాం నడుస్తూ ఉంది, కంపెనీస్ మానియా కూడా కనిపిస్తూ ఉంది. యాజ్ ఎ సీఈఓగా కంపెనీస్తో, లేకపోతే ఏమంటారు, మన పార్టీతో కాదు, నేషన్తో చూస్తే భారతదేశం గురించి చెప్పాలి. ఎకానమీ ప్రకారంగా కంపెనీస్ రావడానికి ఎంత ఇష్టంగా ఉన్నాయి, ఈరోజు ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయంటే మీరేం చెప్తారు? జోక్ వినాలంటే సార్, ఇప్పుడు భారతదేశంలో అవకాశాలు లేరండి. ఆ ఎర్లీ బర్డ్స్ అంటాం కదండి, అది చాలామంది పట్టేశారండి. ఇప్పుడు మనకు అవకాశాలు లేవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంటర్ప్రినర్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా వచ్చింది, మేడ్ ఇన్ ఇండియా వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలోనే అవకాశాలు ఉన్నప్పుడు మన వాళ్ళు సైంటిస్టులు మన వాళ్ళే అయిపోతున్నారు. వాళ్ళు మేము మీ ఊరికి రాము, మీరు మా ఊరికి రాకండి. నేను ఒక సిచ్యువేషన్ ఇచ్చేస్తున్నాను. నేను ఒక మొబైల్ తెస్తాను మీకు అంటే నేనే చేసుకుంటా పోరాండి. నేను ఒక యాప్ ఇస్తానండి. నిజంగా ఈరోజు భారతదేశం అంత ఎదిగిందంటారు? అవునండి, ప్రతి ఒక్కరు ఎంటర్ప్రినర్ అండి. నేను మీకు కొంచెం ముందర చెప్పిన స్టోరీలో మా నాయన ఒక వ్యాపారస్తుడు, ఆయన వ్యాపారం పోయింది, నేను ఉద్యోగానికి పోయానని చెప్పాను. ఇప్పుడు వ్యాపారం అనేవాడే ఒకడు వ్యాపారస్తుడు అయిపోతున్నాడు. వాడు కాలేజీ అయినాక ఒక వ్యాపారస్తుడు ఎలా అవ్వాలని ఐడియా పెట్టుకొని వస్తున్నాడు. నేను ఉద్యోగానికి పోయేవాడు తగ్గిపోయినాడు, వ్యాపారస్తులు చేస్తున్నారు. సో ఇప్పుడు అవకాశాలకు ఫారిన్ కంట్రీ వాళ్ళు అవకాశం ఎత్తుకొని రాలే, కాంపిటీషన్లో వస్తున్నారు. ఫర్ మే ఎరా వేర్ ఐ విల్ ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు భారతదేశం నాకేమీ లేదని పిలిచిన కాలంలో ఈరోజు మనమే మేక్ ఇన్ ఇండియాలో మనమే చేస్తున్నాం, జస్ట్ ఫర్ ఎన్ ఇమాజినేషన్. ఈ కాంపిటీషన్ క్రియేట్ చేసిన ప్రధాని ఎవరంటే మీరేం చెప్తారు సార్? సార్ అట్టని ఒక మనిషిని చెప్పలేమండి సార్, ఒక ఎరా అని చెప్పచ్చు. దాంట్లో 4-5 మంది ఉన్నారండి. ఆ ఎరాలో ఇండస్ట్రియలైజేషన్ ఎవరు అడ్డుపడలేదు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ పార్టీలో కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, ఏ ఇండస్ట్రీ మినిస్టర్ అడ్డుపడలేదు. మనము దానివల్ల రాజకీయంగా మాట్లాడకపోతే ఐ థింక్ డోర్ ఓపెన్డ్ బై పివి నరసింహారావు. నా దేశానికి వస్తే మీరు నెంబర్ 1 అవుతారని చెప్పింది మోడీ గారు. దర్ ఇస్ అ గ్యాప్. మధ్యలో పొలిటికల్గా దండిగా చేంజ్ అయినా కూడా శ్రీ రాజీవ్ గాంధీ ఉన్నారు, పివి నరసింహారావు ఉన్నారు. అటల్జీ గేవ్ దిస్ నేషన్ ఏ న్యూ ట్విస్ట్ అని. అంటే భారతదేశానికి ఒక గర్వమైన స్థానం ఇచ్చింది అటల్జీ అని చెప్పొచ్చు. ఆ ఎరాలో అటల్జీ గారు ఉన్నప్పుడు ఎలా ఉండిందంటే ప్రతి ఒక్కరు సేఫ్ ఉంటాడు. నేను ఇక్కడ పోతే నాకు రెస్పెక్ట్ ఉంది అనుకున్నాడు, ఇద్దరికి రెస్పెక్ట్ ఉంది. కానీ అంత షార్ట్ పీరియడ్లో అటల్జీ గారు ఆయన అంత మార్క్ ఉందా సార్? ఎందుకంటే మనము ఏషియా ఆర్ ఇండియా పర్సే ఈజ్ ఎ లీడర్షిప్ ఓరియంటెడ్ కంట్రీ. మనం లీడర్ అనే ఒక వ్యక్తిని చెప్పినప్పుడు అటల్జీ వాజ్ ద గ్రేటెస్ట్ లీడర్ అండి. నేను ఉన్నాను మీరు రండి అనే వాళ్ళు చాలా ఇది ఉన్నాను. ఇప్పుడు మీరు కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ అండి, ఒక స్టేట్లో సీఎంస్ అలా అయిపోయినాయండి. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు వచ్చండి, నేను ఉన్నాను రండి అన్నాడు. రాజకీయాలు ఉన్నాయండి, రాజకీయ వ్యతిరేకత, ఆ కొట్లాట్లు తీసిన డోంట్ క్లబ్ పొలిటికల్, సోషియో ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఆర్ 4 different సబ్జెక్ట్స్. ఇండస్ట్రియలైజేషన్ ఆల్వేస్ గ్రూ పోస్ట్ 2004. 2004 అయినాక ఇండస్ట్రియలైజేషన్ ఇండియాని ఊపేసిందండి. దాంట్లో ప్రతి ఒక్కడు అవకాశం ఇచ్చారు. ఎవడో ఒకటి ఇద్దరు వైయక్తికంగా వ్యక్తిత్వానికి వ్యతిరేకత ఉండిందే కానీ వ్యాపారానికి వ్యతిరేకత ఏ సీఎంఓ లేదు, ఏ కంట్రీ లేదు, ఏ పార్టీనూ లేదు. ఆ రోజు ఎవరు ఉన్నాడు? ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎవడు క్యాప్టెన్ ఉంటాడు, వాడు తీసుకొచ్చా. కానీ ఆ టీం బిల్డ్ చేసిన వాళ్ళు ఉండింది. పివి నరసింహ గారు ఒక పాలసీ చేంజ్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు, అదైనాక ఉన్నాను. ప్రతి ఒక్క సీఎంకు అనిపించింది ఓపెన్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు. సో ఎవ్రీబడి ఓపెన్ అండి. మీరు యు ఆర్ ఏ పొలిటికల్ మీరు పొలిటికల్ పీపుల్ని చూస్తారు, వ్యాపారస్థ మీరు ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్గా మాట్లాడాలంటే ఏ వాడు ఓపెన్ చేశాడండి. ఈయనే ఓపెన్ చేశాడని కాదు, ఈయన ఓపెన్ చేశాడు నేను ఇంకా కొంచెం పెద్దగా గేట్ ఓపెన్ చేస్తానని వాడు ఆ కాంపిటీషన్ వచ్చిన కాలం. ఈరోజు ఇది ఉంది ఇండియాలో, ఒక స్టేట్ నుంచి ఆ స్టేట్కి పోతే ఇంత డోర్ ఓపెన్ చేస్తాంటే నేను ఇంకొక 10 అడుగులు దండిగా ఓపెన్ చేస్తానని ఒక కాంపిటేటివ్ ఎలా వచ్చింది. దీంట్లో మ్యాక్సిమం లబ్ధి పొందింది భారతీయుడే. ఒక ఫారిన్ కంపెనీ భారతదేశం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెద్దగా అయిందండి. కాంట్రిబ్యూషన్ టు జీడిపి డెఫినెట్లీగా ఉంది, కంట్రీలో పెరిగిందండి. మోడీకి వచ్చినప్పుడు ఒక చేంజ్ అయిందండి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని వచ్చినప్పుడు ఏమైందంటే అండి, మనం ఫారిన్ కంట్రీస్లో పెద్ద పన్నా కట్టారండి. ఎట్లా మనం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చినప్పుడు వాడు మన దగ్గర పన్నా ఇప్పించుకున్నాడో, ఎనీ బిగ్ కంపెనీస్ కెన్ దే పేడ్ హ్యూజ్ ట్యాక్సేషన్ టు ద కంట్రీ. మేక్ ఇన్ ఇండియాకి ఎందుకంటే మా దేశంలో చేసేవాడు ఒక ఫారిన్ కంట్రీ, అప్పుడే ఎంఎస్ఎంఈని వచ్చింది ఒక కాన్సెప్ట్. ఒక ఫారిన్ కంపెనీ వస్తే, ఒక భారతీయుడు వస్తే ఫస్ట్ పీట వేసింది భారతీయుడికి. సో దాని ఘనత శ్రీ నరేంద్రభాయ్ మోడీకి పోతుంది, నో డౌట్ ఆన్ దట్. నిజంగా మేక్ ఇన్ ఇండియా అంత పురోగతి సాధిస్తుందా సార్? అన్ని రిజల్ట్స్ ఉన్నాయా భారతదేశం జీడిపి ఎకానమీలో కాంట్రిబ్యూట్ చేయడానికి? ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో భారతదేశం గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? సార్ మోడీ గారిది రెండు ఉందండి, ఒక సక్సెస్ ఒక ఫెయిల్యూర్ ఉందండి. ద గ్రేటెస్ట్ పాలసీ, ద గ్రేటెస్ట్ యాక్ట్ అండ్ ద గ్రేటెస్ట్ బిజినెస్ ఐడియా కేమ్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఒక ఫెయిల్యూర్ని మనం తీసుకున్నాం. మీరు అడిగారు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తున్నదంటే, అన్ని లెవెల్కి రీచ్ అయిందంటే ఎగ్జిక్యూషనల్ ఫెయిల్యూర్స్ ఉందండి. అది న్యాచురల్గా పోవాలే కానీ ఓవర్ నైట్ పోలేదండి. ఎందుకంటే నాకుండే మనోతత్వం మీకు ఉండాలి, మీకుండేది నాకు ఉండాలనేది అసాధ్యమైన విషయం. మన ఇండియా ఇస్ ఎ వెరీ లార్జ్ కంట్రీ విత్ అ డైవర్సిఫైడ్ పొలిటికల్ బ్రెయిన్స్ అని చెప్తాము. వాళ్ళ వైయక్తికరణ వస్తేప్పుడు, బట్ ఒక పాలసీని వచ్చినప్పుడు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మేక్స్ ఎ నంబర్ 1 పొజిషన్. అది లాస్ట్ మ్యాన్ వరకు రీచ్ అవుతుంది. అది ఎంత పర్సెంటేజ్ అనేది తగ్గుతున్నది, అది వీ హ్యావ్ టు మేక్ ఇట్. ఆ గ్యాప్ అంత ఉందండి. లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక CGTMSE లోన్ ఇస్తున్నాను, ఒక 1 కోటి ఇచ్చిన వాడు కొల్లెటరల్ లేకుండా ఒక ఐడియాకు 1 కోటి నుంచి 5 కోట్లు, 5 కోట్ల నుంచి 10 కోట్లు వచ్చి భారతదేశంలో మీరు పోయి 10 కోట్లు అడగొచ్చండి. ఒక 3 ఏళ్ళు మీరు సక్సెస్గా పనిచేస్తే ఎంత మీరు టర్న్ ఓవర్ని చూడండి. మీరు చేస్తారంటే ఐడియాకు 10 కోట్లు మిమ్మల్ని మీరు ఎవరు ఏమీ అడగకుండా ఇచ్చే ఒక కంట్రీ. గవర్నమెంట్ స్టాండ్స్ కొల్లెటర్ ఆ ఒక స్కీమ్ ఉంది. ప్రతి ఒక్కరికి 10 కోట్లు అనేది పెద్ద నెంబర్ అండి, అంతే కదండి. వాడు దాన్ని 100 కోట్లు చేయొచ్చు. దీంట్లో 2 విషయాలు మేజర్గా అవుతాయి. ఒక ఎంప్లాయ్మెంట్ అండి, మన దేశం నుంచి పోయే వాళ్ళు తగ్గిపోయినారు. ఇప్పుడు మీకు అమెరికా, దుబాయ్ అనేది పెద్ద విషయం కాదండి. ఒక కాలంలో మా రోడ్లో ఉన్న దుబాయ్కి పోయినంటే వాడే గొప్పవాడైపోయినాడు. ఈరోజు నిన్ను దుబాయ్లో డబ్బులు ఎంత పెడతాం, ఇన్వెస్ట్ చేస్తామని వచ్చే, ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్ అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ బికమ్ రివర్స్. దుబాయ్లో సంపాదించి అక్కడ డబ్బులు 4 రాళ్ళు పెట్టుకొని వచ్చి ఇండియాలో ఒక ఇల్లు కొంటా అన్న వాడి కాలం నుంచి దుబాయ్లో వచ్చి ఇల్లు చేయండి, ఇంటి చేయండి అని చెప్పే కాలం వచ్చింది. సీ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపన్ బికాజ్ మనలో మనోధైర్యం వచ్చిందండి. ఒక వ్యాపారం చేయొచ్చిందండి. మా నాన్నగారు పడిపోయినప్పుడు ఎవరు లేదండి. ఈరోజు నేను పడిపోతానంటే నా వెనక 50 మంది ఉన్నారు. ఆ ధైర్యం ఉందండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేదండి. ఈరోజు నాకు 10 రూపాయలు డబ్బు కావాలంటే ఒక IPO పోగలుగుతాను. నేను 10 మందికి ఐడియాలు తెస్తాను. ఫ్రీ ఆఫ్ బీయింగ్ బిజినెస్ వచ్చిందండి. ఈజ్ ఆఫ్ దట్స్ కాల్డ్ అస్ గవర్నెన్స్ యాజ్ కమ్ అండ్ చేంజ్ ఇట్. సో దానిలో పాలసీ అని చెప్పండి దండిగా వచ్చింది. ముందు నెక్స్ట్ 10 years కండి భారతదేశం విల్ కాంపీట్ విత్ ది వరల్డ్ లీడర్ అండి. నంబర్ 4 ఇస్ నాట్ ఎ ఈజీ జోక్ అండ్ విల్ బి నంబర్ 1 అండి. డాలర్ వర్సెస్ ఇండియన్ రూపీ, ఇట్ విల్ బి రివర్స్ ఇన్ 10 years అండి. దట్స్ అ వర్డ్, మార్క్ మై వర్డ్, ఇండియా విల్ రివర్స్ where dollar has to buy rupee. అంత పవర్ఫుల్ భారతదేశాన్ని చూస్తామంటారు. It's only because of the contribution per day అండి. GDP is wrongly understood and calculated. ఒక GDP అనేది పర్ డే క్యాలిక్యులేషన్ చేయాలి, నాట్ ఇయర్లీ క్యాలిక్యులేషన్. If we do yearly, we are growing day by day. నిన్నటి జీడిపికి ఈరోజు జీడిపికి డిఫరెన్స్ ఉందండి. కాంట్రిబ్యూషన్ has gone, న్యూ ఎంటర్ప్రినర్స్ ఆర్ బార్న్, న్యూ బిజినెస్ ఐడియాస్ కమ్, న్యూ థాట్ ప్రాసెస్ ఆర్ కమింగ్ ఇన్. సో ఇది ఎవ్రీ డే ఒక చెట్టు పెడితే రేపు వస్తున్నాను. ఇది 10 ఏళ్లకు వీఆర్ బీటింగ్ ఎవ్రీ కంట్రీ. బట్ యాజ్ ఎంటర్ప్రెనర్గా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే సార్, నేను పుట్టిన ఈ 30-35 సంవత్సరాల్లో ఇండియా ఎకానమీ గురించి, జీడిపి గురించి, సూపర్ పవర్ గురించి మాట్లాడినట్టు నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు ఇండియా గ్లోబల్లీ 4th ర్యాంక్ వచ్చింది, ఎకానమీ కాంపిటీషన్లో మనం ఉన్నాము అని మాట్లాడే స్థాయికి వచ్చాము అని అంటే ఏంటి సార్ ఆ ప్రయాణం, ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? సార్ మన మైండ్ సెట్టే చెప్పాలి సార్. ఇప్పుడు మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు కబడ్డీ అనేది ఒక గేమ్ మన ఇంట్లో ఆడుకుంటాను. ఇప్పుడు కబడ్డీని ఒలింపిక్ స్పోర్ట్లో చేస్తాను. దానికంటే ఒక ఘనత అని చెప్పాలంటే ఒక యోగా అండి. మన ఇంట్లో చెప్తే మనము ఒక చిన్న ప్లేస్లో ఒక 1,00,000 మందిలో 1-2 యోగా చేస్తూ ఉన్నారు.
మనం వాడిని చూస్తుంటే ఏదో పిచ్చోడ్లాగా చేస్తున్నాను. ఈరోజు యోగాని ఇంటర్నేషనల్ యోగా డే లాగా ఒక ఇది ఒక కాన్సెప్ట్ అండి. ఇది నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ యాజ్ అ కాన్సెప్చువలీ ద క్రెడిట్ గోస్ టు ద ప్రైమ్ మినిస్టర్. ప్రతి ఒక్క చిన్న దేశంలో కూడా నేను ఉన్నాను, నా దేశం ఉంది అని చెప్పే లెవెల్కి వచ్చినాం. ఇప్పుడు విపర్యాసం అంటే ఇప్పుడు రాధాకృష్ణ ఎవరు అని చెప్పారండి. ఇప్పుడు ఈ బికమ్ ఏ వరల్డ్స్ నంబర్. ఎంతోమంది నన్నే అడిగారండి. ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి ఇప్పుడు అందరూ అడుగుతారు మీరు ఎందుకు ఆయన పేరు యూజ్ చేసుకొని బయట వస్తున్నాను. ఒక చోట్లో పోయి ఒక టీచర్ దగ్గర కూర్చొని ఒకరు ఎవరో ఫ్రెండ్స్ ఈయన రాధాకృష్ణ గ్రాండ్ సన్ అంటే ఆయన ఎవరు అని అడిగారు. వాళ్ళ తలపైన మా తాత ఫోటో. ఆ రోజు నేను డిసైడ్ అంతవరకు మేము ఎవరికి తెలియదండి. మీరు గూగుల్లో చేసినా కూడా ఒక 2010 అయినాకనే పేరు బాగా బయట వస్తుంది. అంతవరకు ఈ ప్యూర్ రాదండి. మా ఇంట్లో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు, పుట్టినారు. బట్ టెక్నికల్ మళ్ళీ రీబర్త్ ఇవ్వాల్సిన ఒక అవకాశము ఇట్ బికేమ్ నెసెసిటీ అండి. ఆ సందర్భం అలా వచ్చేసింది. అందరు అడిగారు మీరు ఎందుకు పోతున్నారు, మీరు ఒక ఎలక్షన్ పొలిటీషియన్ అవ్వాలన్నా ఏదో చేయాలన్నా. నేను చెప్తే నాకేం కావాలి, సొంతంగా చదువుకున్నాను, సొంతంగా ఇది వచ్చాను. నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ అండి. ఏ రోజు ప్రపంచమంతా తిరిగి వచ్చండి. ఈ ధైర్యం సాహసం ఉండే కంటే నా స్వాభిమానం ఉందండి. ఈరోజు కూడా సన్యాసిలాగా అన్నీ తీసేసి కొత్తగా స్టార్ట్ చేసే మనోధైర్యం ఉండే ఒక వ్యక్తి అండి. సో నాకు ఇప్పుడు ఎవరిది వద్దండి ఈ పేర్లు కానీ. అవును, గర్వతగించేంత ఒక గొప్ప వ్యక్తి ఇంట్లో పుట్టానన్న గర్వం లాస్ట్ డే వరకు ఉంటుంది. అదే మరి ఇప్పుడు దేశంలో ఇండియా అనే ఒక కంట్రీ ఉందా అని అడిగిన కాలంలో ఇప్పుడు ప్రతి ఒక్క దేశంలో ఇండియా పోతాననే ఒక యూ ఏబుల్ టు ఫీల్ ఇట్ అండి. వచ్చేసింది, అది ఒక ఊపు వచ్చేసింది. ఇప్పుడు ఎవరైనా ఐఎమ్ గోయింగ్ టు ఇండియా అన్నాడు. ఇప్పుడు ఒక బిజినెస్లో వస్తాను, నేను ఇండియాకి పోతున్నాను, ఇన్వెస్ట్మెంట్కి వస్తాను, నాకు అవకాశం దొరుకుతుందని అడుగుతున్నారు. నన్ను కూడా అడుగుతారు ఆ సీఎంని మీకు తెలుసా, పరిచయం చేస్తారా అంటారు. ఎందుకంటే ఆ కాలంలో నేను పోయి అన్ని ఇండియాని ప్రపంచమంతా కంపెనీలు సెటప్ చేసి వచ్చాను. అయితే రివర్స్ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరు వచ్చి ఇండియాలో ప్రతి స్టేట్లో నాకు అవకాశం ఉంది. నేను తెలంగాణలో వ్యాపారం చేయాలని వచ్చినానండి. భారతదేశంలో అన్ట్యాప్డ్ పొటెన్షియల్ 25 స్టేట్లు ఉన్నాయి. ఎక్కడ ట్యాప్ చేసినా దీనికి నేను అమెరికాకి ఆఫ్రికాకి ఎందుకండి పోవాలి? 25 స్టేట్లో నేనే ఇంకా ఓపెన్ చేయలేదు ఫుల్గా. ఇంకా దేశాల తర్వాత దేశాల్లో చేసేసాను, ఇండియాలో చేయలేదు. స్టేట్ రివర్స్ గారు వచ్చేసాను. నా సుదీక్ష గ్రూప్ 233 దేశాల్లో ఉందండి. భారతదేశం అడిగితే ఒక 5 స్టేట్లో ఉందండి. నేను ఇప్పుడు నా స్టేట్లో పెంచేస్తాను. అంటే వీఆర్ ది ఓన్లీ కంట్రీ విత్ అన్ట్యాప్డ్ పొటెన్షియల్ అండి, ఎనీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ మనం ఇప్పుడు జీడిపి మా పెద్ద ఎకనామిక్స్ మాట్లాడండి. వీఆర్ డూయింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ గ్లోబల్ ట్రేడింగ్. మనది రూపీ డాలర్ ఎక్కడ కొట్లాడుతుందంటే వీఆర్ టాకింగ్ అనే బులియన్ మార్కెట్ అండి. ఒక గోల్డ్ ట్రేడ్ నుంచి అగ్రికల్చర్ అని మాట్లాడి వచ్చిందే పాస్ట్ 6 ఇయర్స్ నుంచి. ఆ క్రెడిట్ గోస్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండి. మన స్ట్రెంతే స్పైసెస్ అండి. ఇంగ్లాండ్ మనల్ని కంట్రోల్ చేయాలని వచ్చిందే వీ హ్యాడ్ స్పైసెస్. కార్డమమ్ అనింది. వీఆర్ ది బెస్ట్ ప్రొడక్షన్, మనదే వరల్డ్స్లో నెంబర్ 1 ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ స్పైసెస్. దాన్ని వదిలేసి మనం లేని గోల్డ్ పెట్టుకొని వీఆర్ డూయింగ్ గోల్డ్ ట్రేడింగ్ అండి. ఈరోజు గోల్డ్ కాదు, దానికంటే అత్యమూల్యమైనది నా దగ్గర బియ్యం ఉంది, నా దగ్గర రాగి ఉంది, నా దగ్గర స్పైసెస్ ఉంది అని చెప్పినాం. దాన్ని ఎక్స్చేంజ్ వచ్చినల్లా మన కాంపిటీషన్ అందే చెప్పింది. జీడిపి టుడే షుడ్ బీ క్యాలిక్యులేటెడ్ డైలీ బేసిస్, నాట్ అన్ యాన్యువల్లీ బేసిస్, బికాజ్ ఎవ్రీడే వన్ ప్రోడక్ట్ ఈస్ ఫౌండ్. అండ్ టెక్నాలజీ వీఆర్ యూజింగ్ టెక్నాలజీ లెఫ్ట్ రైట్ సెంటర్ అండి. ప్రపంచంలో ఎవడైనా ఒక టెక్నాలజీ కనిపిస్తే అది ఫస్ట్ మనమే తెచ్చుకుంటున్నాం. మనం తెచ్చిన టెక్నాలజీ వరల్డ్ వైడ్ ఇస్తున్నాం, అది డిఫరెంట్ బిజినెస్. బట్ ఈ ఒక తీసుకునేది ఇచ్చేది పాతకాలంలో బార్టర్ సిస్టమ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా జరుగుతున్నది. టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నాట్ ఆన్ రూపీ అండి. నాట్ ఎనీమోర్ వీఆర్ టాకింగ్ ఆన్ రూపీ. నా దగ్గర ఇంత డబ్బు ఉంది మీద. ఎందుకు నేను చెప్పంటే 10 ఏళ్లలో ఉంటే ఇంక మీద మనం డబ్బులు మాట్లాడమండి. టుడే డిజిటల్ కరెన్సీ ఈజ్ గోయింగ్ టు రూల్ ద కంట్రీ. వెన్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఎక్కడ ఉంది ప్రింట్? సో నా దగ్గర ఏముంది, మీ దగ్గర ఉంది. నా దగ్గర వాచ్ ఉంది సార్, మీ దగ్గర ఫోన్ ఉంది సార్ ఏంటి. సో ఎవరి దగ్గర ఏమేమి ఉన్నాయంటే మన దగ్గరనే దండిగా ఉందండి. దండిగా ఉండేది ఒక సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. దండిగా ఉండేది ఒకటండి. ప్రపంచానికే కావాల్సింది ఒకటండి, అన్నం. ఆకలి, అన్నం మన దగ్గర ఉంది. స్పైసెస్ ఉందండి, అగ్రికల్చర్ ఉంది. సో ఎనీ కంట్రీ టుడే హూ ఈస్ హ్యాండ్లింగ్ అగ్రికల్చర్ అస్ అన్ ఎకనమీ, ఇండియా విల్ బి ద నెంబర్ 1. దానివల్ల మనకు కాంపిటీషన్. బహుశా ఇండియన్ ఎకానమీలో 20% కాంట్రిబ్యూషన్ ఉంది అగ్రికల్చర్ నుండి. ఇంకా దాన్ని పెంచాలని అయితే కోరుకోవాలి. హౌ సక్సెస్ఫుల్ ప్రధానమంత్రి గారు అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఫైజర్ లాంటి కంపెనీస్కి CEO ఉండి కొన్ని కంపెనీస్ని కొని ఇండియన్ ఎకానమీయే కాకుండా వరల్డ్ ఎకానమీలో ఒక్కొక్క కంట్రీలో ఫైజర్ ఎకానమీ ఈరోజు చెప్పడానికి అంటే ఫైజర్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఈరోజు ఏ ఫార్మాసిటికల్ కంపెనీలో చూస్తే దాని కాంట్రిబ్యూషన్ దానికి ఉంది. సో ఫైజర్ లాంటి కంపెనీకి CEOగా ఉండి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ దేశ ప్రధాని చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు సార్? మనకు దేశానికి ఒక మనోధైర్యం ఇచ్చిన ఒక ఏకైక ప్రధాని చెప్పచ్చు. ఒక కామన్ మ్యాన్, నేను ఎదిగే కాలంలో ఒక కామన్ డైలాగ్ ఉండేది.
ఒకడు విద్యార్థి గ్రాడ్యుయేషన్ చేస్తే నాకు ఇక్కడ ఉద్యోగాలు లేవు, దానివల్లనే దండిగా సోషియో ప్రాబ్లమ్స్ వచ్చిందండి. క్యాస్టిజం వచ్చింది, రిజర్వేషన్స్ మాట్లాడాము, నాకు రావాలి. ఇదంతా కేవలం వాడి బతుకు తీరు కోసం తెచ్చుకున్న డైలాగులు అంతే. వాడికి ఒక ఉద్యోగం ఇస్తే వాడు హ్యాపీ అయిపోతాడండి, వాడి అంతా మైండ్కే వేసుకోడు. ఒక సామాన్య వ్యక్తిని ఆ మరి ఒక గుంపులో వచ్చిన వాడిని నేను. ఒక సామాన్య వ్యక్తికి ఒక గ్రూపిజంకే. ఇప్పుడు దాన్ని మీరి మీకు అవకాశాలు వచ్చినప్పుడు ఎవడు క్యాస్ట్ అడుగుతాడు లేదు, ఎవడు రిజర్వేషన్లు అడుగుతాడు లేదు, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని అడిగేవాడు లేదు. ఫస్ట్ టైం భారతదేశంలో గవర్నమెంట్లో జాబులు ఉన్నాయి, అప్లై చేయండి రా అన్న ఒక తీరు రాలేదు. సో నాకు మనోధైర్యం వచ్చినప్పుడు ఎక్కడైనా సంపాదిస్తానని వచ్చిన కాలంలో నాకు ఏది ఎదురు చూడండి, మిగతంతా నాకు మీకు సోషియో ఈవెల్ అని ఏం చెప్తామో కేవలం ఒక ఉద్యోగ అవకాశంలో చేంజ్ అయింది. సో ఎంతోమంది చెప్తారు ప్రధానమంత్రి ఉద్యోగం క్రియేట్ చేయాలి, బట్ హీ హెస్ క్రియేటెడ్ ఎంటర్ప్రెనర్స్ హూ కెన్ క్రియేట్ జాబ్స్ అండి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అది ఎవరు ప్రధానమంత్రికి చెప్పరు. ప్రధానమంత్రి గారు ఆ పాయింట్ తీసుకొని ఎప్పుడున్న అవకాశం తెచ్చారు. హీ హెస్ క్రియేటెడ్ ఎ మ్యాన్ హూ కెన్ క్రియేట్ 1000 జాబ్స్ అండి. మీరు వచ్చి ప్రధానమంత్రి 1,00,000 జాబ్ ఇవ్వలేదంటారండి, ఎంతోమంది వింటూ ఉంటాను. ఆయన ఎందుకండి ఇండియాలో ఆయన 1,00,000 మంది బిజినెస్ మెన్ని క్రియేట్ చేస్తారు టు క్రియేట్ 1 crore జాబ్స్ అండి. ఈరోజు నా పోటీ వాడు ఒకటి ధైర్యంగా మీ దగ్గర మాట్లాడగలుగుతుందంటే ఒక 3 లక్షల మందికి ఉద్యోగం ఇవ్వగలిగి అని అంటే ఇది కేవలం ఒక మనోధైర్యం, ఒక బిజినెస్ మ్యాన్కు ఉండే అవకాశాలు. నాకు అవకాశం లేదు, నేను పడిపోతాను అనే ఒక కాలం ఉంటే నేను ఎందుకంటే ఉద్యోగం చేస్తాను, నేను ఎందుకంటే బిజినెస్ చేస్తాను, నేను ఇంట్లో పోయి కూర్చుంటాను. ఇప్పుడు మోడీ గారి హయాంలో భారతదేశంలో ఎంత సేఫ్టీ క్రియేట్ అయింది? ఇన్వెస్టర్స్ ఒకవేళ పెద్ద ఫైజర్ లాంటి కంపెనీయే కాదు, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీ వచ్చి ఎంత సేఫ్గా బిజినెస్ చేసుకోగలదు భారతదేశంలో అంటే? సార్ ఫస్ట్ థ్రెట్ ఏం తెస్తా ఉంటుంది సార్, పాలసీ అండి. ఇప్పుడు నేను తెలంగాణకు రావాలంటే వీసా తీసుకొని రావాలంటే నాకు భయం అవుతుంది. ఒక 200 అప్లికేషన్స్ మీ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు పాస్ట్ 8 yearsలో అండి అప్రూవల్స్ ఆర్ బికమ్ సింగిల్ విండో. దిస్ స్టార్టెడ్ విత్ గుజరాత్ అండి. లాట్ ఆఫ్ పీపుల్ కౌంటర్ గుజరాత్ అండి. ఇప్పుడు ఆయనకు ముందర కూడా ఇండస్ట్రియలైజేషన్ అయిందండి. మీరు టిపికల్గా మీరు ఆ తరంలో ఉన్నారు కాబట్టి ఆ ఒక ఎరా కొంచెం చూసారంటే గుజరాత్కు మీకు స్టేట్కి ఏం డిఫరెన్స్ అండి అని పెద్దగా చేశాను లేదండి. నువ్వు నన్ను మీట్ చేయొచ్చని ఇప్పుడు ఈ ఒక ఇంటర్వ్యూ ప్రయత్నం ఏంటంటే డాక్టర్ శర్మని మీరు మీట్ చేయగలుగుతాను. ఒక ఈజీ యాక్సెసిబుల్ అంటే గొప్పవాడిని కాదు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కనెక్ట్ చేసే ఒక నెట్వర్క్ ఉంది. నాకు మీ ఒక మంచి స్నేహితురాలు మిమ్మల్ని ఇంట్రడ్యూస్, అదే మరి మిమ్మల్ని మీట్ చేయాలి, ఒక సిగ్నేచర్ స్టూడియోకి ఒక ఇంటర్వ్యూ వెళ్తానంటే ఒక మీట్. సో ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఉంటుందండి. అది గుజరాత్లో కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. అంటే నువ్వు 10 పేపర్లు ఎత్తుకొని పోయి లైసెన్స్కే ఒక 2 ఏళ్ళు తిరిగే లెవెల్లో ఉంటే ఎవరికి ఇంట్రెస్ట్ రాదండి. నువ్వు రారా, ₹100 ఇస్తానంటే నీకు ఒక స్థలం ఇస్తాను, 4 ఉద్యోగం మీరా అని చెప్పిన స్థలంలో గుజరాత్ నెంబర్ 1. దాన్ని కాపీ చేసినారు. సో గుజరాత్ మోడల్ని పొలిటిసైజేషన్ చేయకుండా వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్ మనం చేయగలిగామంటే ప్రతి ఒక్క స్టేట్ నెంబర్ 1 అండి. మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ ఫాలో అవుతున్నారు, చెప్పరంతే పొలిటికల్ రీజన్లో. సింగిల్ విండో అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఫస్ట్ టైం ఒక కమిషనర్ని అపాయింట్ చేస్తారండి. కమిషనర్ని మీట్ చేయాలి, నో లెస్ అంటారు. అది ఒక సామాన్యుడు ఒక 5 లక్షల రూపాయల వ్యాపారస్తులు భయం కమిషనర్ అంటారు. పోయేదానికి కూడా రీచ్ అవుతాను లేదు. ఒక ఫస్ట్ డివిజన్ క్లర్క్, సెకండ్ డివిజన్ ఇలా ఉండింది. ఇప్పుడు అట్లా కాదండి, స్ట్రైట్గా ప్రపోజల్. ఇప్పుడు ఒక ఆయన వచ్చి ప్రపోజల్ ఇచ్చాడు. ఈ మరి ప్రపోజల్ ధైర్యంగా నేను మార్కెట్లో పెట్టగలిగిన ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఓన్లీ మోడీ గవర్నమెంట్లో. మోడీజీకి నెంబర్ 1 మార్క్స్ గుజరాత్లో ఒక మోడల్ చేశారండి. ఇప్పుడు మేము ప్రపంచంలో చేసామంటే మేము యాజ్ అ బిజినెస్ అని చెప్పంటే ఒక కంట్రీని ఒక స్టేట్ని ఒక నెంబర్ 1 చేస్తే మిగతాంతా కాపీ అండి, కాపీ కట్, కంప్యూటర్లో కాపీ చేసినట్టు అవుతుంది. అదే మరి గుజరాత్ మోడల్ ఇండస్ట్రియలైజేషన్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్. మన పక్క స్టేట్లో ఒకడు వ్యాపారం చేయని వాడికి నువ్వు రారా ఇక్కడనే స్థలం చూడరా అని చెప్పిన కాలంలో మోడీ గారు చేశారు. టాటా గారికి కలకట్టాలో ప్రాబ్లం అయిందంటే మరుసటి రోజు ఆయన ఫోన్ చేసి దిగుతాడు, టాటా గారిని ఒక స్థలం చెప్తాడు. మీరు చెప్తున్నారు ఇంత ప్రాసెస్ ఎన్ని రోజులు వచ్చింది ఆయన అడుగుతాడు. ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తాడు, నువ్వు స్థలం అడిగా కదా, అదే స్థలంలోనే నిలుచుకున్నాను. సో హీ మీట్స్ రతన్ టాటా ఇన్ ద ల్యాండ్ వాట్. ఇప్పుడు నాకు ఒక ఆఫీస్ కావాలంటే మీరు చెప్తారు, మీరు అదే ఆఫీస్లో కూర్చోన్నారంటే అంతకంటే ఒక వ్యాపారస్తుడికి ఇంకేమీ అవుతుంది. లేదు సార్ నా పిఎని మీట్ చేయండి, పిఎన్ నుంచి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ మీట్ చేయండి, మళ్ళీ నేను చూస్తాను మీకు యోగ్యం ఉందా లేదా ఇవ్వాలంటే వాడు అప్లై కూడా చేయడండి. నువ్వు వచ్చే ముందరే చూడప్ప ఇస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్లోని బీజేపీ రన్ స్టేట్స్లో స్థలం ఉంది, రా వ్యాపారం. అదే గ్లోబల్ ఇన్వెస్టర్ మీటింగ్ చెప్పారు, ఈ స్థలం ఉంది, ఇన్ని ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఇంతమంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, ఇంతమంది వ్యాపారస్తులు చేస్తున్నారు. వ్యాపారం అన్నాక నేను ఒకటి కాదండి. ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తెలంగాణలో పెడతానంటే దాంట్లో నాకు ఒకటి డిస్ట్రిబ్యూటర్ కావాలండి, నాకు ఒక సప్లై చైన్ కావాలండి, ఒక C&F కావండి,
ఒక ఫార్మా రీటైల్ చైన్ కావాలండి, ఒక కన్జ్యూమర్ కావాలి. ప్రతి ఒక్కరిని నేను ఒక పిక్చర్ వేసి మీకు ఇచ్చేసానంటే నేను ఎక్కడికి పోవాల్సిన అసలు. అంతే. నేను ఇడ్లీ మ్యానుఫ్యాక్చరింగ్కి స్థలం ఇలా ఇడ్లీ చేస్తా అంటే ఇడ్లీ చేసేదానికి ప్లేట్లు ఇచ్చేవాడు ఉన్నాడు, అక్కడ పిండి ఇచ్చేవాడు ఉన్నాడు, ఇడ్లీ చేసేవాడు ఉన్నాడు, ఇడ్లీ చేసిన సర్వ్ చేసేవాడు ఉన్నాడు, తినేవాడు ఉన్నాడు. సో నువ్వు ఎంటైర్ ప్రాసెస్ని ఇంటగ్రేటర్ అండ్ యాక్సిలరేటర్ అయిపోయినావు. A to Z. Please understand, there was an era in 95 to 2005, era where innovation happened. Now it is incubation state. ఇంక్యుబేషన్లో ప్రతి ఒక్కరికి నేను ఆశ్రమం ఇచ్చాను, ఇక్కడికి రా స్థలం ఉంది అన్నీ ఉంది చూస్తున్నాం. ద నెక్స్ట్ ఫేజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ 2 yearsలో వచ్చినప్పుడు 2030లో వీఆర్ గోయింగ్ టు బి అన్ అగ్రిగేటర్. ఈ కంపెనీలు ఇప్పుడు ఏమేమి విత్తనాలు పెట్టినారో మీ మోడీ గురించి మాట్లాడాలంటే 2030లోనే మాట్లాడగలుగుతారు. ఆ రోజు నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, దీని అందుకే కారణం ఎవరు ఉన్నప్పుడు చెప్తాను మోడీ. మీరు ఈరోజే విత్తనం పెట్టాము, చెట్లు వచ్చినాయి, చిన్నది వచ్చాయి, పూరాలదే అంటున్నాను. 2030 ఇండియా ఈజ్ గోయింగ్ టు గెట్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ దిస్ 10 years ఆఫ్ బీజేపీ గవర్నమెంట్. నేను పార్టీ అతీతంగా మాట్లాడుతున్నాను, వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఒక పొలిటీషియన్ అకాడమిషియన్గా మాట్లాడితే ఒక వ్యక్తి ఒక 10 ఏళ్లలో మార్చాడంటే అది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. మీరు రిజల్ట్ ఎప్పుడు చూసారంటే 2030. అయితే మీకు ఎలా అండి తెలుసు? రాత్రి అంటే ఒక చిన్న విత్తనం పెట్టిన రోజు చూశాను, ఒక చెట్టు ఈరోజు మానేయిందండి, ఇంకా పండు కోసం వెయిటింగ్, ఇంకా పండిన రోజులు అంటే ఇంక 3 ఏళ్ళు. అయితే ఆ మాను పెట్టేసని అయిపోయింది అని చెప్పిన కాలం కూడా లేదండి. ఆ మారి 2 లక్షల మాన్లు రోజు యాంకే చెప్పింది, జీడిపి క్యాలిక్యులేటెడ్ ఆన్ డైలీ బేసిస్. ఇంతసేపులో ఒక 40-50 ఫైళ్ళు సైన్ అవుతున్నాయి. సో ఈ ఒక ఎరా అనేది నెక్స్ట్ 2030లో మొదట విత్తనం పెట్టినవాడు పండు అవుతాడు. సార్, సూపర్ పవర్ భారత్గా చూడాలని చాలామంది ఇండియన్స్ ఒక కళ, మా కంట్రీ పేరు కూడా అంత మారుమోగాలని. ఓ 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితం చూస్తే మేడ్ ఇన్ తైవాన్, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ చైనా లాంటివి చూసాం. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అనేవి చాలా ఫోన్స్ మీద చూడటం, ఇవన్నీ మా జనరేషన్లో వాళ్ళకి అదృష్టం అని అనుకుంటా. అప్పుడు మేము అలా చూడలే మేడ్ ఇన్ ఇండియా అని. నిజంగా 2047లో భారతీయులంతా కంటున్న కళ సూపర్ పవర్ అంటే ఈక్వల్ టు కాంపిటేటివ్ విత్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఈరోజు మనది 2 lakh rupees పర్ పర్సన్గా ఉంది ఈరోజు. వెరాజ్ యూఎస్ఏ చూస్తే నంబర్ 1లో ఉంది 69 lakhs పర్ క్యాపిటల్ ఇన్కమ్. నిజంగా భారత్ నెక్స్ట్ మీరు 2030లో బాగుంటుందన్నారు, బట్ 2047లో భారతీయులంతా కంటున్న కళ మనం నిజంగా సూపర్ పవర్ అవుతామా? అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆ రిసోర్సెస్ భారతదేశానికి ఉన్నాయా? సార్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ దండిగా ఉంది. అమెరికాలో ఎంత అండి చెప్పారు మీరు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ 69 lakhs. హౌ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దట్ సార్? తక్కువ జనాభే. మేము 160 కోట్ల మంది పర్ క్యాపిటల్ 2 lakhs పర్ అండి. సో జస్ట్ ఇమాజిన్ ద నంబర్ ఆఫ్ పాపులేషన్. అంటే అక్కడ 30 crores అనుకుంటా. ముందర మా ఇంట్లో ఒకరు పని చేసేవాళ్ళు 5 మంది భోజనం చేసేవాళ్ళు సార్. ఈరోజు 5 మంది పని చేస్తారు, ఎవరు భోజనం చేస్తారు? సో ఇండియా ఇస్ గ్రోన్, కరెక్ట్? Yes. You agree? Correct? Yes. Point 1. That is a very, very strong point. The population wise, India is number 1. The contributor ప్రతి ఒక్కడు ఈరోజు చేస్తున్నాడు. యూ టాకింగ్ అబౌట్ ఎంతమంది అండి? 140 కోట్ల మంది ప్రపంచంలో నంబర్ 1 పాపులేషన్లో మనం ఒక్కరే. అండ్ ఎవ్రీబడి ఈజ్ అ బ్రెయినీ అండి. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. పాపులేషన్ శాపం అయింది ఒక టైంలో, కానీ ఈ రోజు నంబర్ 1 అదే మనకి ప్లస్ అవుతుంది. నెవర్ వాస్ ఎ పెయిన్ అండి. మీరు అది ప్రపంచం తప్పుగా ఒక క్యాల్కులేషన్ అండి. పాపులేషన్ ఎప్పుడంటే మనం బాధపడతామంటే అన్నాళ్ళు లేని ఇప్పుడు ఉత్పన్నం స్టార్ట్ అయినాక ప్రతి ఒక్కడు ఉన్నాడండి. 140 కోట్ల మంది కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అప్పుడు వాట్ ఈస్ ద పాపులేషన్ అండి? వాట్ ఈస్ ద జీడిపి అండి? అమెరికా ఎక్కడ ఉందండి? వీఆర్ ఆల్రెడీ ఏ సూపర్ పవర్. సో సూపర్ పవర్ని ఆల్రెడీ ఉందండి. లేకపోతే అది కొంచెం ఆఫ్ ట్రాక్లో పోతే యాక్చువల్లీ ఇట్ షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ ఏరియా, బట్ స్టిల్ ఐ కెన్ ప్రౌడ్లీ సే మొన్న ఒక చిన్న వార్ అయిందండి. ప్రతి ఒక్కరు దాన్ని క్రెడిట్ తీసుకోవాలనుకున్నాను. క్రెడిట్ గోస్ టు 2 people అండి. ఒకటి ద పర్సన్ హూ క్రియేటెడ్ ఎ పాలసీ కాల్డ్ మేక్ ఇన్ ఇండియా. బ్రహ్మోస్ ఈజ్ ఎ మేక్ ఇన్ ఇండియా అండి. బ్రహ్మోస్ బై మేడ్ ఫ్రమ్ మేక్ ఇన్ ఇండియా. అవునండి, ఫుల్ కాన్సెప్ట్ ఈజ్ మేక్ ఇన్ ఇండియా అండి. రష్యాతో మనం టైఅప్ చేసుకున్నాం. అవును, ఒకరు టైఅప్ చేసుకుని మీ దగ్గర కొంచెం నాలెడ్జ్ తీసుకున్నాక స్టూడియో నేను సెటప్ చేసినాక స్టూడియో నాలెడ్జ్ మీరు ఇచ్చింటారు, సెటప్ నేనే చేశానండి. అండ్ హౌ మెనీ బుల్లెట్స్ హిట్ ఇండియా అంటే హౌ మెనీ బుల్లెట్స్ హిట్ ఆపోజిట్ కంట్రీ. సార్ ఒక వరల్డ్ వార్ లాంటి ఒక సిచ్యువేషన్ని ఎవడైనా క్రెడిట్ తీసుకొని అది పొలిటికల్, అది ఈ ఒక సభ కాదు జాగా కాదు మాట్లాడకూడదు. కానీ 10 రోజుల్లో ఒక వారిని ఒక మనిషి నోరు ఇచ్చే కెపబిలిటీ భారత్ వితౌట్ గెటింగ్ అఫెక్టెడ్ అండి. సివిలియన్స్ ఒక కాలంలో చెప్పారు మా దగ్గర ఒక బటన్ ఉంది, మేము కొడితే మీ దేశాలు పోతుంది. ఆ బటన్ యూజ్ చేస్తే ఇంకోటి ధైర్యం రాలేని పొజిషన్ చేసి పెట్టాం కేవలం 10 రోజుల్లో. కొంచెం మనం యోచన చేసాం, ఇకైతే ఇంకా 3 రోజుల్లోనే అయిపోయాడు. సో భయపించామండి, మనం డ్యామేజ్ కూడా చేయలేదు. మనం పక్కన వాడికి నొప్పించాము. నాన్ పాలిటిక్ ఎన్పిటి యాక్ట్లో కూడా ఉన్నాం మనం.
మనం పక్కన వాడికి నొప్పించలేదు, పక్కన వాడికి బాధ పెట్టించలేదు, పక్కన వాళ్ళకి సివిలియన్ క్యాజువాలిటీస్ కూడా చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఎన్నో వార్లో చూస్తున్నాం, 1000 మంది చచ్చిపోయినారు, మనం పక్కన వాళ్ళు చచ్చిపోయారని చెప్పలే. సైట్స్ వర్ డెమాలిష్డ్,